బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో అఖండ 2 తాండవంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఇంట్రో సీన్ అదిరిపోతుందట. ఇందులో అఘోర పాత్ర పోషిస్తున్న బాలయ్య హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా ఆయన పాత్ర రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఆ సమయంలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట. కాగా ఈ సినిమా మొత్తంలోనే ఈ ఇంట్రో సీన్ మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్రపై ఈ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నడిచింది. ఓటీటీలో కూడా ఈ సినిమా ట్రెండింగ్లో దూసుకుపోతోంది. మొదటి 2 భాగాలుగా హిట్ అవడంతో అభిమానుల్లో పుష్ప 3 పట్ల భారీ హైప్ క్రియేట్ అయింది. పుష్ప 3 ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. పుష్ప 3 త్వరలో ఉండబోతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా నిర్మాత వై రవిశంకర్ ఇప్పట్లో లేనట్టు గట్టి షాక్ ఇచ్చారు. రాబిన్హుడ్ ప్రెస్ మీట్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ పుష్ప 3 2028లో వస్తుందని స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్లకు భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. దాంతో పుష్ప 3 కోసం అభిమానులు 3 సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు. అనిల్ రావిపూడ్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా అదితిరావు హైదరీని ఫిక్స్ చేశారట. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తమిళ్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక హీరో సిద్ధార్థ్ను ఈ భామ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తరువాత అదితిరావు సినిమాలు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మూవీలో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అలాగే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ప్రజెంట్ మెగాస్టార్ విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిరుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, ప్రీ టీజర్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం టీజర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్, వైరం, ప్రేమ, సెంటిమెంట్ కలగలిపి ఈ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. కర్తవ్యంలో వైజయంతి పాత్ర పోషించిన విజయశాంతికి ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. తల్లి కొడుకులు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, వాళ్ళిద్దరూ మళ్ళీ ఎలా కలుసుకున్నారనేదే ఈ సినిమాలో కీలకమని తెలుస్తోంది. చూస్తుంటే మరోసారి విజయశాంతి, కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ఫౌజీ ఒకటి. ఈ మూవీని పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఫౌజీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని ఇప్పటికే ఓ వార్త ప్రచారంలోకి రాగా, ఇప్పుడు ఈ చిత్రంలో మరో హాట్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను తీసుకోబోతున్నట్లు టాక్ వినబడుతోంది. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే హను రాఘవపూడి సినిమాను తెరకెక్కిస్తున్నాడు.